అరే పాపు, ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే ఏం తీసుకుందాం అనుకుంటున్నావు? అది కూడా నీకు డౌటేనా? ఇంకేం, టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ ఎత్తుకుందాం, ఎక్కువ రన్స్ కొడదాం, డిఫెండ్ చేసుకుందాం. అక్కడే నువ్వు పప్పులో కాలేసావు. కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూడలే? నీలాగానే కమిన్స్ కూడా సేమ్ అలాగే ఆడుకుంటూ టాస్ గెలిస్తేనే ఫస్ట్ బ్యాటింగ్ ఎత్తుకున్నాడు. అక్కడ చూస్తే బాగా స్వింగ్ అయ్యి వికెట్లు అయితే పడిపోయింది. మనమైతే అలాంటి మిస్టేక్ ఏది చేయకూడదు. సైలెంటే టాస్ గెలిస్తేనే బౌలింగ్ ఎత్తుకుందాం, వాళ్ళని అలాగే వికెట్లు తీసేస్తాం. మనమైతే నెక్స్ట్ క్వాలిఫైర్ 2కి అడుగు పెట్టేద్దాం. ఇక్కడున్నది ఎవరు అనుకున్నాడు? రాజస్థాన్ రాయల్స్. అంత సీన్ లేదు. అయితే ఏంటట, మీ సెకండ్ హాఫ్ పర్ఫార్మెన్స్ మాకు ఎలాగో తెలుసు. ఈ మ్యాచ్లో కూడా మిమ్మల్ని ఈజీగా బౌల్తా కొట్టిస్తాం. ఇది మహాదారుణం విరాట్ బాయ్. ఫస్ట్ హాఫ్లో చూస్తే అన్ని మ్యాచ్లకు ఆల్మోస్ట్ అన్నీ గెలిచేసాం. సెకండ్ హాఫ్లో చూస్తే వరుస పెట్టి 4 మ్యాచ్లు ఓడిపోయాం. లాస్ట్ మ్యాచ్ అయితే వాన్ దొబ్బిచ్చింది. అంత మాత్రానికే మా రాజస్థాన్ పని అయిపోయింది అనుకుంటున్నారేమో. అంత లేదు, చూసుకోండి. మంచి కంబ్యాక్ ఇచ్చి క్వాలిఫైర్ 2లోకి మేము పోతాం. ఏం మీ టీంలో బట్లర్ ఉంటే మేము భయపడేమో. మీ టీంలో ప్రస్తుతానికి బట్లర్ లేదు కదా, ఇంకా మేమెందుకు భయపడతాం? అందులో కూడా మీ టీం ప్లేయర్స్ అందరూ అవుట్ ఆఫ్ ఫామ్లో ఉంటారు. మేమైతే ఈజీగా విక్టరీ కొట్టేస్తాం, చూసుకోండి. ఎవరు చెప్పింది అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నారని? నేనైతే మంచి ఫామ్లోనే ఉంటా. ఐపీఎల్ 500కు పైగా రన్స్ కొట్టిన. ముందంతా పరాగంటే డ్యాన్స్ గుర్తొస్తుంది, ఇప్పుడు నేను కొట్టిండే రన్స్ గుర్తొస్తుంది. నేను కనుక సెట్ అయ్యి కొంతసేపు ఉన్నానంటే మ్యాచ్ని ఈజీగా 1 సైడ్ చేసేస్తాను, చూసుకోండి. నువ్వు సెటిల్ అయినట్లు మేమెందుకు బౌలింగ్ వేస్తాం? నిన్నైతే డక్అవుట్లో లేపేస్తాం, చూసుకో. చూసేదేం లేదు, వాంచేదే పని. బట్లర్ ఎలాగో లేడు. బట్లర్ కొట్టే రన్స్ కూడా నేను ఒక్కడే కొట్టాలి. కాబట్టి ఈ మ్యాచ్లో సెంచరీ లోడింగ్. మా టీంపై సెంచరీ కొట్టేంత దమ్ముందా జైస్వాల్ నీలో? మా టీంలో మంచి ఫామ్లో ఉన్న బౌలర్స్ ఉన్నారు. ఎస్ దయాల్ ఉన్నారు, సిరాజ్ ఉన్నాడు, అలాగే మ్యాక్స్వెల్ ఉన్నాడు, స్వప్నిల్ సింగ్ ఉన్నాడు, కరణ్ శర్మ ఉన్నారు. వీళ్ళైతే ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నారు. చూసుకోండి ఎలా వికెట్లు తీస్తారో. మీ టీం కంటే మా టీం బౌలింగ్ లైనప్ ఇంకా స్ట్రాంగ్గా ఉంది. థండర్ బోల్ట్, చాహల్, అశ్విన్, ఇంత మంచి బౌలర్స్ పెట్టుకొని మేమెందుకు ఓడిపోతాం? కూల్ బాయ్స్, మనమైతే ఇన్ని మ్యాచ్లు ఎలా గెలిచామో ఇది కూడా అలాగే గెలిచి మనమైతే క్వాలిఫైర్ 2లోకి అడుగు పెట్టేస్తున్నాం. ఎవరితో? ఎస్ఆర్ఎస్తో మ్యాచ్ ఆడేస్తున్నాం, అంతే. అది ఫ్రెండ్స్ వీడియో. ఈ మ్యాచ్ గెలిచి ఎస్ఆర్ఎస్తో క్వాలిఫైర్ 2 ఎవరు ఆడతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.